కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డం. రాష్ట్రంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రాదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజలు కానీ, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర అధికారులు కానీ ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్ర సమగ్రతకు భంగం రానివ్వబోనని, ఇందుకు ఎన్ని ఎత్తులైనా వేస్తానని వెల్లడించారు. పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అధికారులు ఎవరి బెదిరింపులకు భయపడకుండా శాంతి భద్రతలను కాపాడాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మంచి పోలీసు అధికారులకు ప్రజలు అండగా నిలవాలన్నారు. జనసేన పార్టీలో ఉంటూ ప్రభుత్వ పదవులు పొందిన వారు బాధ్యతాయుతంగా ఉండాలని వివరించారు. ఎలాంటి తప్పుడు సెటిల్మెంట్లు చేసినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 10-15 ఏళ్లు కూటమి పాలన ఉండాలని తాను కోరుకుంటున్నా అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి తాము మళ్లీ అధికారంలోకి వచ్చి చంపేస్తామని, పోలీసు అధికారులకు తామంటే ఏమిటో చూపిస్తామని అనడం, కాంట్రాక్టర్లను బెదిరించడం వంటివి చేస్తున్నారంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. పెట్టుబడులకు, పర్యాటకానికి కూడా ఇబ్బందే. ఎవరూ భయపడకండి, మళ్లీ ఆ పాలన రాదని భరోసా ఇచ్చారు.